మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈ ప్రపంచంలో హిందువులంత నీచులు మరొకరు లేరు. ఆగండి, ఈ మాట నేను అనడం లేదు, ఎవరో పచ్చవారి రమేష్ చౌదరి గారట ఫేస్బుక్లో ఈ మెసేజ్ పెట్టారు. ఎంత మాట ఆ పెద్ద మనిషి నా గురించి అంత మాట అంటాడా అని అనుకుని నా కడుపు తెగ మండిపోయింది. ఆ పెద్ద మనిషి అసలు నా గురించి, అదే హిందువు గురించి ఏమన్నాడో ఒక్కసారి చూద్దాం. 17 సంవత్సరాల వయసు, 6వ తరగతి కూడా చదవని పాకిస్తానీ అబ్దుల్లా కసబ్ గాడు మరో 4 అబ్దుల్లాలతో కలిసి సముద్ర మార్గం ద్వారా బొంబాయి వచ్చి 350 మంది హిందువుల్ని చంపితే 35% భారత ప్రజలు వాడికి అండగా ఉండి కాపాడడానికి ప్రయత్నం చేశారు. ప్రపంచంలో 3వ పెద్ద దేశం, దానిలో ఉన్న వందలాది వ్యవస్థలు వాడిని ఆపలేకపోయాయి. వాడిని జైలులో పెట్టడం వల్ల ప్రభుత్వానికి అయిన ఖర్చు దాదాపు 300 కోట్లు. 16 ఏళ్ల చదువు రాని, రూపాయి సంపాదన లేని అబ్దుల్లా నెలకు 1,50,000 సంపాదించే హిందూ డాక్టర్ని ప్రేమలోకి దింపి దాని ఆస్తి అందం జుర్రుకుని చంపి దర్జాగా తిరుగుతున్నాడు. బ్రాహ్మణ కులం ఢిల్లీకి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 1,70,000 కోట్లు సంపాదించిన షీలా దీక్షిత్ కూతురుని ఒక అనామకుడైన అబ్దుల్లా ట్రాప్ చేసి నికా చేసుకుని మతం మార్చి షీలాను బెదిరించి మొత్తం ఆస్తి కాజేసి రోడ్డు మీద పడేసి ఆమె మేనకోడల్ని తీసుకుని పారిపోయాడు. ఫేస్బుక్ ద్వారా ఒక అబ్దుల్లా 350 మంది హిందూ అమ్మాయిల్ని వశం చేసుకుని వాళ్ళ నగ్న ఫోటోలు తీసి బెదిరించి శారీరకంగా వాడుకొని డబ్బు పరంగా వాడుకున్నాడు. ఒక సాధారణ లెక్చరర్ అయిన అబ్దుల్లా 650 లారీల ఓనర్ యొక్క ఏకైక కుమార్తెని ట్రాప్ చేసి కొద్ది రోజుల్లో 100 కోట్లకి అధిపతి అయ్యాడు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అసదుద్దీన్ ఓవైసీని అనేక డిబేట్లలో మతపరంగా ఓడించి చెమటలు పట్టించిన బ్రాహ్మణ మేధావి, ఒక రాజకీయ పార్టీ అధినేత అయిన సుబ్రహ్మణ్య స్వామి కూతురిని ఒక అబ్దుల్లా ట్రాప్ చేసి నికా చేసుకుని తుస్లింగా మార్చడం వల్ల ఏ తుస్లింని ఓడించాడో అదే తుస్లింకు దాసుడుగా మారి తాను సంపాదించిన దాదాపు 2 లక్షల కోట్ల ఆస్తిని తుస్లింకి ఇవ్వబోతున్నాడు. 4 కార్లు, నెలకు 5 లక్షల సంపాదన, గొప్ప పేరు ఉన్న ఒక ఆడిటర్ తన కూతురు ఒక తుస్లింని నికా చేసుకుని తుస్లింగా మారడం వలన ఆస్తి, పరువు, ప్రాక్టీస్ మొత్తం పోగొట్టుకుని రోడ్డుపై పడి ఆకలితో కుటుంబం చనిపోయింది. ఒక వస్త్ర వ్యాపార దిగ్గజం కూతురు, ఇది రాజమండ్రికి చెందిన వ్యవహారం. వస్త్ర వ్యాపార దిగ్గజం కూతురు అబ్దుల్లాని నికా చేసుకుని తుస్లింగా మారడం, ఆ గొడవల్లో హత్య జరగడం, దానిలో హిందూ తండ్రికి వ్యతిరేకంగా మతం మారిన కూతురు, అదేనండి తుస్లిం కూతురు, సాక్ష్యం చెప్పిన క్రమంలో ఆస్తి మొత్తం పోయి ఆ కుటుంబం బెకారుల్లా మారారు. అబ్దుల్లా ఆయన రైల్వే స్టేషన్ మాస్టరు స్టేజీ లేని గోద్రాలో ట్రైన్ని ఆపి తన సాటి అబ్దుల్లాల చేత పెట్రోల్ పోయించి 70 మంది రామభక్తుల్ని చంపితే, దాని తర్వాత జరిగిన హింసాకాండలో గుజరాత్ ముఖ్యమంత్రి పాలనలో గొడవలను ఆపే ప్రయత్నంలో గొడవలు చేస్తున్న హిందువుల్ని, కొందరు తుస్లిముల్ని, అందులో 75% హిందువులు, 25% తుస్లిములు ఉన్నారు, భద్రత దృష్ట్యా కాల్చి చంపితే, హిందువుల చావుని వదిలేసి గుప్పెడి మంది తుస్లిముల చావుని చూపిస్తూ ప్రపంచం మొత్తం దుమ్మెత్తి పోసింది. అంతేనా, దానికి మూల కారణం అయిన గోద్రా రైలు దహనాన్ని పూర్తిగా వదిలేసింది. 3/6/2023న బాలాసర్లో ఒక రైలుని హిందువులని చంపే కుట్రతో రాంగ్ ట్రాక్లోకి 2 రైళ్లను రప్పించి గుద్దించి 288 మంది హిందువుల్ని చంపితే, దాన్ని పొరపాటుగా మార్చడానికి తెలుగు న్యూస్ ఛానల్స్ నానా తంటాలు పడ్డాయి. ఆ విషయం మనం మర్చిపోలేదు కదా. అదే రోజు ఒక లైన్లో వెళ్ళే ట్రైన్స్ని పల్టీ కొట్టించే ఆలోచనతో రైలు పట్టాల మధ్యలో టైర్స్ పెట్టారు. ప్రమాదం కొద్దిలో తప్పింది. దాదాపుగా 140 చోట్ల రైలు పట్టాలు కోసి రైలు ప్రమాదాలని చేశారు. ఇలా ఉంటే దేశం మొత్తంలో ఉన్న రైలు మార్గాలకు భద్రత 1% కూడా లేనట్టే. రాముడు పుట్టిన ప్రదేశంలో ఒక దుర్మార్గుడు కట్టిన మసీదుని హిందువులు కూల్చిన కారణంగా దావూద్ ఇబ్రహీం బొంబాయిలో చేసిన 4 బాంబు పేలుళ్లలో చనిపోయిన హిందువుల సంఖ్య దాదాపు 1200. దేశం కోల్పోయిన ఆస్తి విలువ ఇప్పటి లెక్కల ప్రకారం 8 లక్షల కోట్లు. తర్వాత దేశవ్యాప్తంగా హిందువుల ఆస్తులపై జరిగిన దహనకాండలో హిందువులు పోగొట్టుకున్నది 10 లక్షల కోట్లు, 800 ప్రాణాలు, 150 దేవాలయాలు. ఎంత చేసినా హిందువులు
తుస్రీములను విమర్శించకపోగా హిందువుల్ని దేవుణ్ణి తిడతారు. అలాంటి వారు దేశంలో 65% ఉన్నారు. ఇలా చెప్తూ పోతే 5 లక్షల సంఘటనలు చెప్పవచ్చు. ఇన్ని దారుణాలు చేసిన కోర్టులకు సాక్ష్యాలు చాలక ఏ ఒక్క అబ్దుల్లాకు శిక్ష పడలేదు. హిందువులు కష్టపడి కడుపు కట్టుకుని సంపాదించడం, దాని కూతుర్ల రూపంలోనో మతం రూపంలోనో అబ్దుల్లాలకు దారపోయడం, ఏ పని చేయకుండా వాళ్ళు కోటీశ్వరులు కావడం, హిందువులు సర్వం కోల్పోయి బెకారులుగా చావడం. భారత్ మొత్తం ఇదే చరిత్ర. దీనికి కారణం తుస్లీములను మతం కలిపి బలంగా ఒక్క మాటపై నిలబెడుతుంటే హిందువులు ధర్మం అనే పదాన్ని వాడుకుని హిందువులు కలవకుండా ఒకరితో ఒకరికి పడకుండా చేస్తున్నారు. అలా చేయడం కోసమే హిందూ మతం కాదు ధర్మం అని వాదిస్తూ ఆనందం పొందుతూ హిందువుల చితి మంటల నుండి చలి కాచుకుంటున్నారు. దీనికోసం 5 లక్షల మంది సభ్యులుగా గల ఒక హిందూ సంస్థ తీవ్రంగా శ్రమిస్తుంది. హిందువులు ఎంతటి నీచులైనా సరే ఆ సంస్థ మొక్కవోని దీక్షతో తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. నమస్తే సదా. ఆ సంస్థ లేకపోతే కనుక ఈ రోజున మీరు నేను ఇలా మాట్లాడుకోకుండా ఒకే మసీదులో పక్క పక్కన కూర్చుని నమాజు చేస్తూ ఉండేవాళ్ళం. ఈ కథనం వింటూ ఉంటే మీకేమర్థమవుతుంది? ఈ ప్రపంచంలో హిందువులంత నీచులు మరొక్కరు లేరు అన్న మాట నిజమే అని అనాలనిపిస్తుంది. కానీ 5 లక్షల సభ్యులున్న ఆ సంస్థ గురించి విన్నప్పుడు ఈ మాటను తిరస్కరించాలి అని కూడా అనిపిస్తుంది. అవునా? సరే, అవన్నీ మనకెందుకు కానీ మన తుస్లీం సోదరుడు మనకి బిర్యానీ పెట్టాడా లేదా, అందులో ఆవు మాంసమో పంది మాంసమో గేదె మాంసమో ఏదో ఒక మాంసం మొక్క ఉందా లేదా అది మనకు చాలు. అయినా కానీ ఆడవడో మనల్ని నీచులండం ఏంటండి? మనమే చెప్పుకుందాం, వీఆర్ నీచూస్. ఎవరికైనా అనుమానం ఉంటే ఆ దర్గాలోని శవం సాక్షిగా వీఆర్ ఛాలెంజింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.